హలో అండి. ఈ వీడియోలో కర్కట రేఖ పోయే రాష్ట్రాలు ఏవై ఉన్నాయి, అవి ఏంటి, అది ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలన్నది చిన్న ట్రిక్తో మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఇంకెప్పుడు మర్చిపోకుండా ఉంటారండి. సో ఈ వీడియోలో ఆ ట్రిక్ ఏంటో, ఆ పోయే రాష్ట్రాలు ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం టాపిక్ చూసినట్లయితే కర్కట రేఖ పోయే రాష్ట్రాలండి. సో దీని మీద బిట్స్ ఏ విధంగా అడిగాడంటే, కర్కట రేఖ పోయే రాష్ట్రాలు ఏంటో తెలుసుకోమంటాడు కింద ఆప్షన్స్లో 4 ఇచ్చి, లేదంటే కర్కట రేఖ పోని రాష్ట్రం ఏంటని కింద మొత్తం పోయే రాష్ట్రాలు ఇచ్చి ఒకటి మాత్రం పోని రాష్ట్రం ఇస్తాడు. సో అది మనం గుర్తించాలన్నమాట. సో అది గుర్తించాలంటే ముందుగా మీకు ఏ రాష్ట్రాలు ఉన్నాయి, కర్కట రేఖ పోయే రాష్ట్రాలు ఏంటి, అలాగే అవి ఏంటో మీకు గుర్తుండాలండి. సో అది ఏ విధంగా అన్నది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఇక మనం ఫస్ట్ చూసినట్లయితే కర్కట రేఖ పోయే రాష్ట్రాలు వచ్చి మన ఇండియాలో టోటల్గా 8 ఉన్నాయండి. సో 8 రాష్ట్రాల గుండా కర్కట రేఖ వెళ్తుంది. సో ఆ రాష్ట్రాలు ఏంటి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలన్నది ముందుగా మనం ఒక ట్రిక్ నేను రాస్తున్నా చూడండి. రామ జామిపత్రి గుచ్చు, అంటే రామ నువ్వు జామిపత్రి గుచ్చు అని ఇదొక కోడ్ అండి. సో నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, మీకు క్లియర్గా మీరు ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తారో ఆ విధంగా రాస్తున్నాను. రామ జామిపత్రి గుచ్చు. సో జామిపత్రి అనేదాన్ని గుచ్చు నువ్వు, పత్రి అంటే ఆకులు అంటాం కదా, సో జామిపత్రిని గుచ్చు అని నేను ఇక్కడ కోడ్ అండి ఇది. సో దీంట్లో ఉన్న మన 8 రాష్ట్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ రా అంటే రాజస్థాన్ అండి. అలాగే మా అన్నాను కదా, రామా, మా అంటే మధ్యప్రదేశ్. అలాగే జామీలో జా అండి, జా అంటే జార్ఖండ్. నెక్స్ట్ మీ అంటే జామీ అన్నా కదండి, మీ అంటే మిజోరం. నెక్స్ట్ పత్రి, పా అంటే పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ త్రీ అంటే త్రిపుర. సో ఇక్కడికి మనకి రామ జామిపత్రి దాకా వచ్చేసిందండి. ఇప్పుడు ఇంకా గుచ్చు మిగిలింది. సో గు అంటే గుజరాత్. సో చూ అన్నాను కదా, చూ అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఛత్తీస్గఢ్. చూ అంటే ఛత్తీస్గఢ్ అని గుర్తుపెట్టుకోండి. కొంచెం మిగిలినవన్నీ సేమ్ లెటర్ వచ్చేసింది, అదే ఐ మీన్ సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ లెటర్ వచ్చేసింది. కానీ ఇక్కడ చూ దగ్గర మాత్రం మీకు అంటే మనం మాట్లాడే విధంగా ఉండాలని నేను చూ పెట్టాను. రామ జామిపత్రి గుచ్చు అని రామకి చెప్పాం మనం, రామ జామిపత్రి గుచ్చు. సో అదండి కోడ్ వచ్చేసి. ఇది మీకు గుర్తున్నట్లయితే ఒక 2-3 సార్లు. పోనీ రామ అన్నది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇప్పుడు కర్కట రేఖ అని ఇక్కడ ఇచ్చాడనుకో, కర్కట రేఖ గుండా పోయే రాష్ట్రాలను ఇచ్చినప్పుడు ఇక్కడ రా ఉంది కూడండి, కర్కట రేఖ. ఇక్కడ రా మీద మనం కర్కట రేఖ అంటున్నాం కదా, సో రా ఇక్కడ పలుకుతుంది కదా. సో ఈ రా బట్టి మనం రామ అని గుర్తు ఒకసారి మీరు 2-3 సార్లు ప్రొనౌన్సియేషన్ చేసినట్లయితే రామ జామిపత్రి గుచ్చు. సో ఇందులో ఉన్న ఏంటి, ఈ స్టేట్లు ఏంటి అనేది మీకు గుర్తొస్తుంది అనమాట. సో ఇదండి చిన్న ట్రిక్ వచ్చేసి. దాంతోపాటు ఇంకా ఎగ్జామ్స్లో అడిగేది ఏంటంటే, ఇక్కడ కర్కట రేఖ ఎక్కువ దూరం పోయే రాష్ట్రం ఏది, అలాగే తక్కువ దూరం పోయే రాష్ట్రం ఏది ఇండియాలో అని అడుగుతాడండి. సో ఆ విధంగా కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఆల్రెడీ డిఎస్సిలో అడిగాడు, టెట్లో అడిగాడు, అలాగే ఆర్ఆర్బి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయండి. సో అది కూడా ఇక్కడ నేర్చేసుకుందాం మనం. సో రాజస్థాన్ వచ్చేసి మనకి మీకు ముందుగా అందుకే ఈ 2 రాశానండి, రాజస్థాన్ మధ్యప్రదేశ్. రాజస్థాన్ వచ్చేసి తక్కువ దూరం గుండా పోయే రాష్ట్రం అనమాట. మీకు అర్థమవుతుందండి. సో తక్కువ అంటే ముందు వచ్చింది కాబట్టి తక్కువ, చిన్నది, 1వ నెంబర్ చిన్నదని గుర్తుపెట్టుకుంటారని ముందు నేను మన ట్రిక్లో కూడా అలాగే వచ్చిందండి. రామ జామిపత్రి గుచ్చు అనే దాంట్లో రామ రాజస్థాను, ఇది తక్కువ రాష్ట్రం గుండా పోయేదన్నమాట. నెక్స్ట్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఇది మధ్యప్రదేశ్ వచ్చి ఎక్కువ రాష్ట్రం గుండా వెళ్తుందన్నమాట. మనకి ఇక్కడ కర్కట రేఖ ఎక్కువ రాష్ట్రం గుండా వెళ్ళేది ఎక్కడంటే మధ్యప్రదేశ్. ఫస్ట్ మాత్రం తక్కువ, తర్వాత ఎక్కువ. సో మీకు ఈజీగా కూడా మీది గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ అడుగుతాడు కర్కట రేఖ ఎక్కువ దూరం పోయే రాష్ట్రం ఏది అని అడిగినప్పుడు మధ్యప్రదేశ్ అని పెడతారు. అలాగే కర్కట రేఖ తక్కువ దూరం పోయే రాష్ట్రం ఏదంటే రాజస్థాన్ అని పెడతారండి. అలాగే ఇంకా కర్కట రేఖ అంటే మనం 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటామండి. సో 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ అనమాట ఇది కర్కట రేఖ అనేది. సో ఇది మనం చూసినట్లయితే మ్యాప్లో మీకు ఒకసారి చూపిస్తున్నానండి, మీకు ఐడియాగా ఉంటుందనేసి. సో ఈ విధంగా వెళ్తూ ఉంటుందండి. సో ఇది వచ్చి మనకి ఉత్తర అక్షాంశ రేఖ. సో ఉత్తర అక్షాంశ రేఖ 23.5 డిగ్రీలది ఏంటంటే కర్కట రేఖ. సో కర్కట రేఖ పోయే రాష్ట్రాలు 8. ఆ 8 ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలంటే రామ జామిపత్రి గుచ్చు. సో అది కోడ్. అలాగే ఎక్కువగా పోయే రాష్ట్రం, అది ఎక్కువ దూరం పోయే రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్. అలాగే తక్కువగా వెళ్ళే దూరం ఏంటంటే
రాజస్థాన్. ఇదండి ఈ వీడియోలో కర్కట రేఖ మీద పోయే రాష్ట్రాలు, అలాగే ఎంత దూరంలో ఏది ఎక్కువ దూరమో తక్కువ దూరమో అన్న విషయాలు కూడా చూసారు కదండి. ఇక మనం నెక్స్ట్ వీడియోలో మనం తూర్పు రేఖాంశం గురించి ట్రిక్ చెప్పడం జరుగుతుందండి. మీకు నా వీడియోస్ యూస్ఫుల్గా ఉన్నట్టయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.